ఒక చిన్న గ్రామంలో సావిత్రి అనే వృద్ధ మహిళ తన కొడుకు అజయ్కి వివాహం చేసింది. ఇంటికి కొత్త కోడలు రాగానే సావిత్రి చాలా సంతోషించింది. కానీ కోడలి మనసులో మాత్రం ఇంత పెద్ద ఇంటి బాధ్యతను నేను ఎలా నిర్వహించగలను అని ఆలోచించేది. కొన్ని రోజుల తర్వాత అత్తగారు కోడల్ని పిలిచి, అమ్మా, ఇకపై వంట పని నువ్వే చూసుకోవాలి. ఇంట్లో అందరికీ భోజనం వండటం నీ బాధ్యత అని చెప్పింది. అయితే కోడలికి వంట చేయడం సరిగ్గా రాదు. అయినప్పటికీ ధైర్యం చేసి వంటగదిలోకి వెళ్లి కష్టపడి భోజనాన్ని సిద్ధం చేసింది. భోజన సమయానికి అందరూ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అందరూ కోడలు చేసిన భోజనాన్ని తింటూ, చాలా అద్భుతంగా వండావు, భోజనం చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. ఈ మాటలు విన్న కోడలు ఆశ్చర్యపోయింది. అరే, నాకు సరిగ్గా వంట చేయటం రాదు, అయినా అందరూ నా వంటను ఎందుకు ఇంతలా పొగుడుతున్నారు అని తనలో తను అనుకుంది. ఒకరోజు యశోద ఈ విషయం ఎలాగైనా సరే తెలుసుకోవాలని వంట పూర్తయ్యాక కట్టం వెనుక నిల్చొని వంటగదిలోకి చూసేసరికి అత్తగారు ఆమె వండిన భోజనాన్ని సరిచేస్తూ కనిపించింది. అత్తగారు, మీరేం చేస్తున్నారు అని కోడలు ఆశ్చర్యంతో అడిగింది. దానికి అత్తగారు చిరునవ్వుతూ, బిడ్డా, నీకు వంట చేయడం రాదని నాకు తెలుసు, అందుకే నువ్వు వండిన వంటను సరిచేస్తున్నాను. అందరూ నీ గురించి మంచి అభిప్రాయం కలిగి ఉండాలని, నీ గౌరవం పెరగాలని ఇది చేస్తున్నాను అని చెప్పింది. ఇది విన్న కోడలు కన్నీరు పెట్టుకుంది. అత్తగారు కోడలి భుజంపై చెయ్యి వేసి, ఒకప్పుడు నేను నీలా కొత్త కోడలనే, కానీ నాకప్పుడు చెప్పేవారు ఎవరూ లేరు. నువ్వు నేను అనుభవించిన బాధను పడకూడదని, నీకు అండగా ఉండాలని ఇలా చేస్తున్నాను అని చెప్పింది. ఈ మాటలు విన్న కోడలు అత్తగారిని ప్రేమతో కౌగిలించుకుంది. కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుని సహాయం చేసుకుంటేనే ప్రేమ అనుబంధాలు సుస్థిరంగా నిలుస్తాయి. మీకు కూడా ఇలాంటి అత్తగారుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఏంటి బాస్, అలా వీడియో చూసి వెళ్ళిపోతే ఎలా? ఒక లైక్ చేయొచ్చు కదా. మీ లైక్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.